సురేష్ గారు యాక్చువల్గా ఇందా శైలజ గారు అడిగారు మీ డైట్ ప్యాటర్న్ ముందు ట్రీట్మెంట్ టైంలో ఇప్పుడు. డైట్ ప్యాటర్న్ ముందు కలర్స్ రాకముందు అంటే నేను అన్ని తినేసేవాడిని. నేను నూనె పదార్థాలు గానీ బయట అన్ని అన్లిమిటెడ్ అనమాట. మనం బయటకు వెళ్ళామంటే ఇంకా ఫ్రెండ్స్ తో కలిస్తే అన్ని తినేసేవాడు అనమాట. అట్లా స్లోగా అది తినే ధ్యాసలో మనం ఎంత పెరుగుతున్నాం అనేది కూడా గమనించలేం. మనం ఎప్పుడైతే మనకు ప్రాబ్లం అమ్మో మనకు బాడీ మనకు సహకరించట్లేదు ఇంకా మనం కంపల్సరీ కంట్రోల్ చేయాలి మన ఏజ్ 40 దాటిపోతుంది అని అనిపించినప్పుడు మాకు లక్కీగా అదే మీ ఇందాక చెప్పా కదా నాకు లక్కీగా విజయకృష్ణ గారు టీవీలో ఒక ఫైన్ డే మా మూవీస్ పెడితే దాంట్లో విజయకృష్ణ గారు ఇమీడియట్ గా నేను కలర్స్ లో కాంటాక్ట్ అయ్యాను. సో కలర్స్ లో ట్రీట్మెంట్ తీసుకునే టైంలో మీ డైట్ ఎలా ఉంది అంటే ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే నాకు అక్కడ డైటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను అడిగారండి ఏంటంటే మీ రొటీన్ ఏంటి మీరేం చేస్తారు మీరు జాబ్ చేస్తారా లేకపోతే బిజినెస్ చేస్తారా వ్యవసాయం చేస్తారా దాన్ని బట్టే వాళ్ళు ఎవరైనా కానీ మన ఏదైతే మన ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ కి ఎట్లా 80% ఇబ్బంది లేకుండానే మన డైట్ ఫిక్స్ చేస్తారు వాళ్ళు. మీకు ఏదైతే డైట్ ఫిక్స్ చేశారో నాకు సేమ్ ఫిక్స్ చేయాలని లేదు. ఐ లైక్ దట్ వన్. నా ప్రొఫెషన్ బట్టి నాకు ఇబ్బంది కలగకుండా నేను చెప్పాను. ఆమె మేడం గారు ఏం చెప్పిందంటే ఇంతకుముందు కొంతమంది ఏం చేస్తారు మీరు ఎవ్రీ 2 ఒకేసారి తినకూడదండి ఎవ్రీ 2 hours ఒకసారి తినాలంటే నేను చెప్పాను నాకు ఎవ్రీ 2 hours తింటాం కుదరదండి. నేను ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మినిమం 4 hours మళ్ళీ నాకు రావడం కుదరదు. నాకు మధ్యలో ఓన్లీ టీ తాగడానికి బ్రేక్ తప్ప మళ్ళీ మధ్యలో నాకేం స్నాక్స్ తినే టైం ఉండదు అని చెప్పి నేను చెప్పాను. చెప్తే మేడం గారు ఏం చేశారంటే మన ఎవరైతే డైటీషియన్స్ ఉన్నారో వాళ్ళు చెప్పారు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తినండి దోశ తినండి లిమిటెడ్ తినండి. కొన్నాళ్ళు జస్ట్ ఇంత ముందు మీరు ఒక 8 ఇడ్లీ 10 ఇడ్లీ అట్లా అన్లిమిటెడ్ తినేవాళ్ళు కొద్ది కంట్రోల్ చేయండి. అంటే ఎన్ని తినేవారండి ఇంతకుముందు బిఫోర్ 8 తినేవాడిని. ఇప్పుడు దోశలు వచ్చేసి ఒక 5-6 దోశలు తినేవాడిని. ఇప్పుడు నేను కలర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే బ్రేక్ఫాస్ట్ కి ముందు సలాడ్ వెజ్ సలాడ్ తీసుకుంటాను. సూపర్. క్యారెట్ కీరా టమాటా తీసుకుంటాను. సమ్ మొలకలు ఉంటాయి మొలకలు తీసుకుంటాను. ఆల్మోస్ట్ అది తీసుకుంటే 50% మనకి ఫుల్ అయిపోద్ది. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటాను ఒక 3 ఇడ్లీస్ తీసుకుంటానండి. ఓకే వెరీ గుడ్. 3 ఇడ్లీస్ లేదంటే ఒక 2 దోశలు వెరీ గుడ్ ఓట్స్ తీసుకుంటాను. వెరీ గుడ్. గోధుమ రవ్వ ఉప్మా తీసుకుంటాను. ఇవన్నీ మనం తినేయండి. మనం అనుకుంటాం కదా అక్కడ కలర్స్కి వెళ్ళేసరికల్లా వాళ్ళు మొత్తం డైట్ చెప్తారు మనం ఏం తినకూడదు మనం పొట్ట మార్చుకోవాలి ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ అబద్ధాలండి. జనాలు చాలా మంది తెలియక చెప్తారు ఇవన్నీ కూడా. తెలియక కొంత చెప్తారు చేయడానికి బద్దకించి. యాక్చువల్గా నన్ను తీసుకుంటే నేను అసలు నాకు రీజన్ కావాలి. నేను ముందు బరువు తగ్గడానికి నేను ఇది ఎత్తుక్కునేవాడిని. ఓకే ఇవాళ ఏదైనా మనము తినడానికి ఏదైనా చెప్పి తినేద్దామా ఓకే ఇవాళ పండగ ఏదైనా ఉందా పొద్దున్న నా రాత్రి నిద్రలో కూడా ఓకే రేపు భోగి ఉంది సంక్రాంతి ఉంది ఓకే రేపు బూరెలు వండుతారు గారెలు వండుతారు. ఐ యూస్ టు హ్యావ్ రీజన్స్ మాట. సో అలా కాకుండా మనము ఇష్టపడి చేయడం అనేది ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్ గా మీరు చెప్పిన డైట్ అంతా కూడా మన షోస్ లో మేము డిస్కస్ చేసినవే. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ వాట్ ఈస్ యువర్ లంచ్? లంచ్ అంటే నేను వైట్ రైస్ తగ్గించేసానండి. నేను వైట్ రైస్ బ్రౌన్ రైస్ తీసుకుంటాను. బ్రౌన్ రైస్ విత్ నాన్ వెజ్ తీసుకుంటారు? నాన్ వెజ్ కాదు వెజ్ ప్యూర్ వెజ్. మేము ప్యూర్ వెజ్ అండి. మేము ఇంట్లో నాన్ వెజ్ తినము అసలు బయట కూడా తినము నాన్ వెజ్ ప్యూర్ వెజ్ అండి మేము. ఓకే ఆల్ కర్రీస్ అన్ని కర్రీస్ తింటామండి మేము. ఈ కర్రీస్ తినకూడదు అని ఏమీ లేదు అన్ని కర్రీస్ తింటాము. బట్ ఓన్లీ వైట్ రైస్ తీసుకోకుండా బ్రౌన్ రైస్ తీసుకున్నారు. వాట్ అబౌట్ యువర్ డిన్నర్? ఏ టైం కి తీసుకుంటారండి? డిన్నర్ వచ్చేసి బిఫోర్ 8 అండి. బిఫోర్ 8 నైట్ డిన్నర్ వచ్చేసి నేను రైస్ పూర్తిగా అవాయిడ్ చేసానండి. ఓన్లీ పుల్కా ఆర్ చపాతి. వెరీ లైట్ ఆయిల్. పుల్కా అయితే మాక్సిమం అసలు ఆయిల్ లేకుండా చేస్తాము. ఎప్పుడో సమ్ టైమ్స్ లైట్ ఆయిల్ వేసుకుని ఒక చపాతి లాగా తింటాం. అంటే మీరు కడుపు మార్చుకుని బరువు తగ్గలేదు. ఏ రోజు కూడా కడుపు మార్చుకొని ఏ రోజు కూడా నేను ఉండలేదు. ఎందుకంటే నేను ఇంత స్పెసిఫిక్ గా అడుగుతున్నానంటే కడుపు మార్చుకుని గనక మనం బరువు తగ్గితే ఎప్పుడైతే మనం తింట మొదలెడతామో ఇప్పుడు మీరు 6 months అయింది కదా మీరు తగ్గిన 20 kgs 30 kgs పెరుగుంటారు. చాలా మంది చెప్తారు ఎందుకు మనం ఇంత సంపాదించి దేనికి తినడానికే కదా అంటారు. మనం తింటాం తినకుండా మానట్లు. అదే చెప్పాను చాలా మందికి. నేను కలర్స్ లో మానేసిన తర్వాత తినటమే మానేలేదు. నేను ఇంతకుముందు ఎలా తింటాను అలా తింటాను. కానీ నీ ఫుడ్ వేరు నా ఫుడ్ వేరు చెప్తాను. సో ఎవ్రీ బాడీ ఈజ్ యూనిక్. ఇంకోటి ఏంటి సార్ నాకు బాగా నచ్చింది ఏంటంటే నేను సపోజ్ ఇప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట ఇవి కొద్దిగా తగ్గించనని చెప్తారు. మాకు ఒక విషయంలో డౌట్ వస్తుంది. డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్ వాళ్ళు మాకు చెప్తారు సార్ మీరు డౌట్ వచ్చినప్పుడు మీరు పలానా ఫుడ్ తినొచ్చు డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఎనీ టైం మీరు నైట్ 9కి కానీ లేకపోతే మార్నింగ్ ఏ టైంలో మీరు నాకు ఒకసారి మీకు కాల్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మేము చెప్తామనేవాళ్ళు. అలాంటప్పుడు మీరు ఏదైనా తినాలన్నప్పుడు కొద్దిగా ఆయిల్ ఫుడ్ తినాలా లేకపోతే మేడం మీరు తినచ్చా తినకూడదు అని కూడా ఆ ఫెసిలిటీ కూడా కలర్స్ లో. అంటే మనం వెళ్ళినప్పుడే వాళ్ళతో మాట్లాడతారు మన తర్వాత మాట్లాడరు మనల్ని వదిలేస్తారు. ఆ సిస్టమ్ అయితే లేదండి. మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎలాగైతే మనల్ని చూస్తారో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఈవెన్ మన ఫోన్ లో డౌట్స్ అడిగినా గానీ ఇమ్మీడియట్ గా ఫస్ట్ ప్రయారిటీ మన ఫోన్ కాల్కి ఇస్తారు వాళ్ళు. క్లారిటీ